16న పీసీపల్లి మండలం వెంగళాపురం గ్రామం సమీపంలో గల శ్రీ పాలేటి గంగమ్మ తిరునాళ్ల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కనిగిరి డీఎస్పీ పి సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరునాళ్లకు ఒక డీఎస్పీ, 6 మంది సీఐలు, 23 మంది ఎస్ఐలు, 200 మంది పోలీస్ సిబ్బంది, 6 డ్రోన్ కెమెరాలు పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం 9 ప్రభలు ఒక కోలాట కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరునాళ్లకు వచ్చే వాహనదారులు అందరూ తమ తమ వాహనాలు పోలీసు వారు నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాలు మాత్రమే పార్కింగ్ చేయాలని తెలిపారు. తిరునాళ్ల సందర్భంగా 16వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 3 గంటల వరకు కనిగిరి నుండి కందుకూరు వైపు వెళ్లే వాహనాలను పామూరు మీదుగా కందుకూరు వెళ్లవలసిందిగా, అలాగే కందుకూరు నుండి కనిగిరి వచ్చే వాహనాలు కూడా కందుకూరు పామూరు మీదుగా కనిగిరి రావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రబల కమిటీ వారికి డీఎస్పీ ఇచ్చిన సూచనలు పాటిస్తూ సౌండ్ సిస్టమ్ను అధికంగా పెట్టడం గానీ, మైకుల దిశను మార్చి వేరే వారికి ఇబ్బందులు కలిగించడం గానీ, అశ్లీల నృత్యాలను ప్రదర్శించడం గానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అటువంటి ప్రభ కమిటీ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సమావేశంలో కనిగిరి సీఐ షేక్ హాజావాలి, పీసీపల్లి ఎస్ఐ బాలకోటయ్య ఉన్నారు. 4 సీఐలు, 23 మంది ఎస్ఐలు ఉంటారు. అట్ ది సేమ్ టైం నేను డీఎస్పీగా ఉంటాను. మనం దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. మనము డెసిగ్నేటెడ్ పార్కింగ్ స్లాట్స్గా ఒక 9 పార్కింగ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసుకున్నాము. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఏవైతే పార్కింగ్ ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేసుకున్నామో అందులో మాత్రమే పార్కింగ్ చేయాలి. అది కాకుండా మనం నో పార్కింగ్ జోన్ని క్రియేట్ చేసాము. మీకు అందరికీ మ్యాప్ పెడతాము. ఆ మ్యాప్లో నో పార్కింగ్ జోన్ అని క్లియర్ కట్గా మనం రాస్తున్నాము. అందులో ఎక్కడైనా పార్కింగ్ పెట్టినా ఖచ్చితంగా ఫైన్స్ వేయడం జరుగుతుంది. మనము సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఎవరు కూడా నో పార్కింగ్ స్లాట్స్లో వెహికల్స్ అనేవి పార్క్ చేయొద్దు. తర్వాత వచ్చేసి మనము పార్కింగ్ డైవర్షన్స్ పెడుతున్నాము. ఒక 3 పార్కింగ్ డైవర్షన్స్ ఉంటాయి. కనిగిరిలో వచ్చేసి మన పామూరు బస్ స్టాండ్ ఒకటి, పీసీపల్లి లిమిట్స్లో అలవలపాడు ఒక డైవర్షన్ ఉంటుంది, పొన్నలూరు దగ్గర అగ్రహారం ఒక డైవర్షన్ ఉంటుంది. వీటిని 4 PM నుంచి, అంటే 16వ తేదీ ఈవినింగ్ 4 PM నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 5 AM లేదా 6 AM దాకా మనం ఈ డైవర్షన్స్ పెడతాము. మనము బస్ వాళ్ళతో కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడు ఈ కనిగిరి నుంచి కందుకూరు హైవే మీద ఎక్కడ కూడా ఆ టైంలో బస్సులు అనేవి టు అండ్ ఫ్రో మూమెంట్స్ ఉండవు. మనం ఇది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన పీసీపల్లి ఎస్ఐ గారు పార్కింగ్ స్లాట్ నుంచి టెంపుల్ దాకా ఒక 800 మీటర్స్ దాకా డిస్టెన్స్ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి మనం పోలీస్ తరఫున ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన సబ్ డివిజన్లో పీసీపల్లి ఎస్ఐ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఏంటంటే ఒక 10 ఫ్రీ ఆటోలని మనం ప్రొవైడ్ చేస్తున్నాము భక్తుల కోసము. ఇందులో ఎవరికి ప్రవేశం అంటే వృద్ధులకి, దివ్యాంగులకి, లేదా చిన్నపిల్లలున్న తల్లికి, మళ్ళీ తండ్రికి అలో చేయడం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి ఆ స్పాట్ డెసిషన్ తీసుకుంటాము. వీళ్ళకి 100% మనము వీళ్ళకి ఎటువంటి టెంపుల్ విజిట్లో మనం ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళకి 10 ఒక ఫ్రీ ఆటో సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కనుక ప్రజలందరూ కూడా ఈ కేటగిరీస్ పీపుల్ మనము దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మనము సెక్యూరిటీ పరంగా ఆల్రెడీ బందోబస్తు 50 మెంబర్స్తో ప్లాన్ చేసుకున్నాం. తర్వాత మనకు 9 ఎలక్ట్రిక్ ప్రభలు ఉన్నాయి కాబట్టి ఆ 9 ఎలక్ట్రిక్ ప్రభలకు సంబంధించిన ఆర్గనైజర్స్తో ఇప్పటికే 2 సార్లు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక 20-25 డేస్ ముందే మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసాము. మళ్ళీ 2 డేస్ బ్యాక్ రెండో మీటింగ్ కండక్ట్ చేసాము. దీంట్లో మనము క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే 9 ప్రభల్లో కూడా ఎక్కడ అశ్లీలమైనటువంటి డ్యాన్స్ కానీ, ఫ్లోర్ మూమెంట్స్ కానీ, సెమీ నేకెడ్గా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం అలో చేయము. ఇన్ కేస్ అట్లా ఎవరైనా ట్రై చేసినా సరే కంపల్సరీ అక్కడ ఆపడము, దాన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము జరుగుతుంది. మనం ఆల్రెడీ 9 ప్రభలకు సంబంధించిన ఆర్గనైజర్స్ని కూడా బైండ్ ఓవర్స్ చేసాము. 2 lakhsకి ప్రతి ఒక్క మనిషిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇందులో ఏ విధమైనటువంటి వైలేషన్ ఉన్నా సరే మనం ఇమ్మీడియట్గా బైండ్ ఓవర్ని ఎంఆర్ఓ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి ఎగ్జిక్యూట్ చేయిస్తాం. అంటే ప్రతి ఒక్కరు ఆర్గనైజర్స్ ఎవరున్నారో వాళ్ళ చేత 2 lakhs కట్టిస్తాం. తర్వాత ఎవరైతే డాన్సర్స్ ఉన్నారో వీళ్ళు వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ తెలియకపోవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క ప్రభ దగ్గర ఒక్కొక్క ఎస్ఐ గారిని పెడుతున్నాము. ఆ ఎస్ఐ దగ్గర ఒక ఫామ్ తయారు చేస్తున్నాము. ఆ ఫామ్ మీద ప్రతి డాన్సర్ సైన్ చేసిన తర్వాత మాత్రమే, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ప్రభ మీదకి ఎక్కాల్సి ఉంటుంది. ఆ ఎక్కిన టైంలో మనము క్లియర్ కట్గా మన మూమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా అశ్లీలంగా జరుగుతూ ఉంది అని తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న ఎస్ఐ గారు ఆ ప్రభను ఆపేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆ ఆర్గనైజర్స్ మీద, డాన్సర్స్ మీద, ఈవెంట్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది.
మనము చక్కగా తిరునాళ్ళ చేసుకుంటున్నాం కాబట్టి తిరునాళ్ళుగా జరుపుకోమని చెప్పేసి మన పోలీస్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి. ఎవరు కూడా వైలేషన్స్ చేసుకొని ప్రోగ్రామ్ని ఒక తిరునాళ్ళని ఇబ్బంది కలిగించద్దు అని చెప్పి కోరుకుంటున్నాము. తర్వాత ఆర్గనైజర్స్కి మనం ఇంకొక చెప్పిన పాయింట్ ఏంటంటే సౌండ్ సిస్టమ్, విపరీతమైనటువంటి సౌండ్ సిస్టమ్ లేకుండా అందరికీ వినికిడిగా అంటే అందరికీ వినిపించి సంతోషంగా జరుపుకునే ఒక ఆహ్లాదమైన వాతావరణం ఉండాలి, కానీ విపరీతమైన సౌండ్లు పెట్టి చెవులు పని చేయకుండా ఉండేటువంటి సిచ్యుయేషన్ ఉండకూడదని చెప్పేసి మనం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాము ఆల్రెడీ. అది కూడా ఎవరు వైలేట్ చేయొద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత కూడా ఏదైనా ఆ ప్లేస్లో అంటే మన తిరునాళ్ళ జరిగే టైంలో ఏ చిన్న ఇన్సిడెంట్ ఉన్నా సరే మనం ఒక పోలీస్ అవుట్పోస్ట్ని క్రియేట్ చేస్తున్నాము. ఒక పోలీస్ అవుట్పోస్ట్ ఉంటుంది, అక్కడ ఒక సిఏ గారు, 2 ఎస్ఐలు, మిగిలిన స్టాఫ్ అందరూ ఉంటారు. ఏ చిన్న ప్రజలకి అసంతృప్తి కానీ లేదంటే ఇది మాకు బాగాలేదు, ఇక్కడ మాకు ఇబ్బంది పడతా ఉంది అన్నా కానీ ఇమీడియట్గా మనము పోలీస్ అవుట్పోస్ట్లో మనకు కంప్లైంట్ చేస్తే స్పాట్లో అక్కడికక్కడ మనము దాన్ని సాల్వ్ చేస్తాము. వీటితో పాటు ఆల్మోస్ట్ ఒక 30-40 బ్యారికేడ్స్ ప్రిపేర్ చేసుకున్నాము. ఈ అరేంజ్మెంట్స్ అన్నిటితో మనము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఎటువంటి ఆటంకం లేకుండా కంప్లీట్ చేస్తామనే ఒక హోప్తో ఉన్నాము. దీనికి మాకు పోలీస్ సైడ్ నుంచి, ప్రెస్ సైడ్ నుంచి, తర్వాత పీపుల్ సైడ్ నుంచి, ఈ అందరి సైడ్ నుంచి కోఆపరేషన్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.